అందరికీ నమస్కారం. నేను ఈరోజు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నటువంటి కరోనా గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు. కరోనా నుండి కోలుకున్న వారి అనుభవాలను నేను ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. గత 8 నెలలుగా ప్రపంచం మొత్తం కరోనా గురించి చర్చించడం జరుగుతుంది. ప్రారంభ దశలో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య ఎక్కువే. ఇప్పుడు కరోనా వ్యాప్తి చెందుతూ ఉంది, కానీ దాని నుండి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతూ ఉంది. హోమ్ ఐసోలేషన్లో ఉండి కరోనా నుండి కోలుకున్న వారి అనుభవాలను మీతో షేర్ చేసుకుంటాను. వారి అనుభవాలు మీకు కూడా ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. ఈ వీడియోని తప్పక పూర్తిగా చూడండి. మొట్టమొదటవది మనోధైర్యం. మనోధైర్యానికి మించిన మందు లేదు. మాస్కులు ధరించండి, చేతులను శుభ్రంగా శానిటైజ్ చేసుకోండి, ముక్కును నోరును తాకకుండా జాగ్రత్త వహించండి. సమయానికి ఆహారం తీసుకోవడం, కంటి నిండా నిద్రపోవడం చాలా ముఖ్యం. గోరువెచ్చని నీళ్లతో పొద్దున సాయంత్రం నోరుని పుక్లించడం. వ్యాయామం అనేది చాలా ముఖ్యం. యోగా మరియు ప్రాణాయామం కొరకు కొంత సమయాన్ని కేటాయించండి. పసుపు దంచిన అల్లం వేసి ఉదయం మరియు రాత్రికి ఆవిరి పట్టుకోవాలి. న్యాచురల్ రెమెడీస్తోని మాత్రమే ఆవిరి పట్టుకోండి. అంటే పసుపు, అల్లం, వాము, పుదీనా, వీలైతే ఇలాంటి న్యాచురల్ రెమెడీస్తోనే ఆవిరి పట్టుకోండి. ఆవిరి పట్టుకునేటప్పుడు కళ్ళు అనేవి మూసుకొనే ఉండాలి. జలుబు మరియు దగ్గు ఉన్నవారు పాలల్లో కొంచెం పసుపు వేసుకొని తాగొచ్చు. వీలైతే బెల్లం కూడా యాడ్ చేసుకొని తాగొచ్చు. జలుబు, దగ్గు మరియు జ్వరం ఉన్నవారు పెరుగు మరియు మజ్జిగను అవాయిడ్ చేయండి. టీ అలవాటు ఉన్నవారు శొంఠి, అల్లం, మిరియాలు వేసుకొని తాగొచ్చు. గోరువెచ్చని నీటిని మాత్రమే తీసుకోండి. మరీ చల్లగా కాకుండా మరీ వేడిగా కాకుండా చూసుకోండి. ప్రతిరోజు వాటర్ అనేది ఎక్కువ తాగేలా చూసుకోండి. ఇక ఆహారం విషయానికి వస్తే ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో గుడ్లు, మాంసాహారం, డ్రై ఫ్రూట్స్, సి విటమిన్, రా వెజిటేబుల్స్ ఉండేటట్లు చూసుకోండి. ఇక పండ్ల విషయానికి వస్తే కివి, బత్తాయి, నిమ్మ, యాపిల్ వంటివి తీసుకోండి. ఒక గ్లాసుడు నీళ్ళల్లో గుప్పెడు వేపాకులు వేసి కొద్దిగంత పసుపు వేసి మరిగించి దించే ముందు పచ్చ కర్పూరాన్ని వేసి కలిపి దీన్ని పరగడుపున 1/2 టేబుల్ స్పూన్, పడుకునే ముందు 1/2 టేబుల్ స్పూన్ తాగాలి. ఇలా 9 రోజులు తప్పకుండా చేయాలి. మిగిలిన వేపాకు కషాయాన్ని శానిటైజర్లా వాడుకోవచ్చు. అల్లం, శొంఠి, మిరియాలు, దాల్చిని, పసుపు, లవంగాలు, బెల్లం వేసిన కషాయాన్ని 2 పూటలు తీసుకోవాలి. కషాయాలు అనేవి మరీ ఎక్కువ కూడా తీసుకోవద్దు. కరోనా సోకినప్పుడు ఆల్కహాల్ తీసుకోవడం, పొగ తాగటం మానేయాలి. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కరోనా తగ్గుతుంది అనేది అపోహం మాత్రమే. ప్రతి ఇంట్లో ఎక్కువ శాతం అందరికీ కామన్ టాయిలెట్స్ ఉంటాయి. వీటిని వాడుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. తప్పకుండా శానిటైజ్ చేసుకొని వాడాలి. టాయిలెట్స్లో హాట్ వాటర్ పోయడం లేదా ఆవిరి పట్టుకున్నటువంటి వాటర్ పోయడం అనేవి చేయాలి. ఈ సమస్య అనేది అందరి ఇళ్లలో మరియు గ్రామాల్లో ఎక్కువగా ఉంటుంది. కరోనా వచ్చిందని ఎక్కువగా టెన్షన్ పడొద్దు. మన ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది. ముఖ్యంగా సన్లైట్ మరియు వెంటిలేషన్ తప్పకుండా ఉండేలా చూసుకోండి. ఇమ్యూనిటీ పెరగాలంటే మంచి ఆహారం తినాలి, కంటి నిండా నిద్రపోవాలి మరియు వ్యాయామం చేయాలి. తప్పకుండా ఎక్కువ వాటర్ తీసుకోండి. 3 సార్లు గార్గ్లింగ్ చేయండి. 3 సార్లు ఆవిరి తీసుకోండి. ఈ వ్యాధి మీ కుటుంబ సభ్యులకు, ఇతరులకు సోకకుండా ఉండాలంటే మీరు తప్పకుండా హోమ్ క్వారంటైన్లో 14 రోజులు ఉండాలి. కరోనా సోకిన వ్యక్తి త్వరగా కోలుకోవాలంటే వారి ఫ్యామిలీ, ఫ్రెండ్స్ మరియు నైబర్స్ సపోర్ట్ చాలా అవసరం. డోంట్ బీ ప్యానిక్ ఫర్ కోవిడ్-19. స్టే సేఫ్ అండ్ సేవ్ లైఫ్స్. కరోనా అనేది ఇప్పుడు కమ్యూనిటీ స్ప్రెడ్ కావడం జరిగింది. అపోహలను వదిలి అప్రమత్తంగా ఉండండి. చాలా గ్రామాలలో అవగాహన లేక కరోనా వచ్చిన వాళ్ళని వెలివేసిన వాళ్ళలా చూస్తున్నారు. సామాన్య పౌరులుగా మన వంతు బాధ్యతగా వారిని దయచేసి వివక్షతో చూడకండి. కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న సమయంలో తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహించిన వైద్య బృందానికి, పోలీసు శాఖకు, పారిశుద్ధ్య బృందానికి నా హృదయపూర్వక పాదాభివందనాలు.